దేవుడికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? మరి ఆఖరి రోజు కదా, మరి 2 రోజుల మధ్య వాక్యాన్ని వింటున్నారు. ఏమైనా దైవజనులకు ఇచ్చినటువంటి ఆ వాక్యం ఏమైనా అర్థమవుతుందంటారా అమ్మా? అంటే ఏంటో అనుకోకండి, కరెక్ట్గా చెప్పండి. అర్థం అవుతుందా, అర్థం అవ్వట్లేదా? ఎవరో మాట్లాడతలేదండి, ఏదో కొంతమంది చెప్తున్నారు. మరి అర్థం అవుతున్నట్లయితే మనలో ఏం రావాలి? రావాలట్లేదా? అనేక మంది మరి వచ్చి ఇక్కడ అనేక సంవత్సరాలు వచ్చే రోజు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో మీరు చేయవలసిన పనులు ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ప్రతి మాటని, దైవజనులు ఇప్పుతున్న ప్రతి మాటని మీరు జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. దానిని ఏదో పైన విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉండకుండా కాస్త లోతుల్లోకి వెళ్ళేటువంటి అనుభవం మీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. సరే, చిన్న పాట పల్లవి చరణం మొదలుపెట్టి వాక్యంలోకి వెళదాం. దేవునికి స్తోత్రం. మూలలో సజీవుడావు, సరిపోల్చగలనా మీ సామర్థ్యమును, కొనియాడబడినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. వీరులు కారన్నాడు, జగతిని జయించిన జయశీలుడా. వీరులు కారన్నాడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడావు, సరిపోల్చగలనా మీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. పట్టు నా ధ్యానం, నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం. హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం దేవునికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాటలకి అర్థం ప్రియులారా, కొన్ని మాటలు చూద్దాం. 2వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దయచేసి మైక్లో చదవండి. 3 రోజుల మట్టి మరి మనం ఉంటున్నాం, సంవత్సరాల మీద గడుపుతున్నాం. వాక్యాన్ని 4 మైకులు వేస్ట్గా ఉన్నాయి. దయచేసి చదివేవారు ఎవరైనా మైకులో చదవడానికి కాస్త ప్రయత్నం చేయండి దయచేసి. రైట్, ఒకవేళ మీకు అవకాశం లేకపోతే నేనే చదివేస్తాను. రైట్. మొదటి తిమోతి రాసిన పత్రిక, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం.
ఓకే. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగుననియు అనునదియు ప్రభు నామము ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలనని అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్ర పరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు ఘనమైన పాత్రగా ఉండును. సత్కార్యమును దేవుడి మాటలు దీవించును గాక. గమనించండి, ప్రతి సంవత్సరం వాక్యం అంటున్నారు. సంఘములో ప్రతి ఆదివారం శుక్రవారం ఫాస్టింగ్ పీరియడ్ అని మాటలు మీరు వింటున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే మీలో రెవల్యూషన్ రావాలండి. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రగా వాడబడాలి. ఎటువంటి పాత్రలు అంటే ఆ గొప్ప ఇంటిలో పాత్రలు చెప్పాడు. అక్కడ బంగారం ఉన్నాయి, వెండి ఉన్నాయి, ఇంకా మట్టివి ఉన్నాయి, ఇంకా రకరకాల పాత్రలు ఉంటాయి. అయితే అవి కొన్ని ఘనహీనమైనవి, కొన్ని ఘనము గలవి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఘనము కలవి దేంతో పోలుస్తున్నాడు? బంగారము వెండితో పోలుస్తున్నాడు. ఇక్కడ పాత్ర అంటే విశ్వాసం, ఒక్కొక్క విశ్వాసం ఒక పాత్ర. దేవునికి స్తోత్రం కలుగుగా. అది ఆ పాత్ర ఎలాగుండాలంటే దేవుడు వాడుకునేటువంటి విధమైన పాత్రగా ఉండాలి. మలచబడాలి. ఎలా మలుస్తాడు? సరే, పాత్రలు తయారు చేసేవాడు అయితే వాడు ఏదో కాలుస్తాడు, చుట్టించి కొడతాడు, మంచిగా వాడు తయారు చేస్తాడు. మరి మనం ఎలా మారాలి? మనం ఎలా మార్చబడతాం? మనం ఎలాగ మలచబడతాం? గమనించండి. రక్షించబడిన తర్వాత విశ్వాసమైన నీవు రక్షించబడిన తర్వాత ఒక పాత్రగా మలచబడకపోతే నీ జీవితం వ్యర్థం, వృధా అయిపోతుందండి. ప్రభువు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రతి రక్షణ పొందినటువంటి ఆడవారైనా మగవారైనా ఆ వ్యక్తుల మధ్య దేవాది దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇదిగో ఈ వ్యక్తి ద్వారాగా ఈ ప్రాంతము రక్షించబడాలి, ఇదిగో ఈ వ్యక్తి ద్వారాగా ఈ యొక్క ఏరియా అంతా కూడా రక్షించబడాలి అని ఆయనకి నీ పట్ల, ప్రతి వ్యక్తి పట్ల అదే పాత్రలు అన్నాడు. ప్రతి వ్యక్తి పట్ల ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. నీవు పాత్రగా మలచబడకపోతే ఆయన ప్రణాళిక వేస్ట్ అయిపోతుంది. అర్థమైందండి? మీలో ఎంతమంది బాప్తిజం పొందారో, ఎంతమంది ఇంకా పొందలేదో నాకు తెలవదు, కానీ నేను పొందిన వాడి గురించి మాట్లాడుతున్నానండి. కొంతమంది వేస్ట్గా వస్తూ ఉంటారు చర్చికి, వృధాగా వింటూ ఉంటారు. కొంతమంది ఆరాధన అయిపోయి ముందు వస్తారు. పడుతాయిలండి, బుద్ధిహీనులండి. మీరు ఏ ఒక్క కార్యము జరగదండి వాళ్ళ ఇంట్లో. నామకార్థంగా తిరుగుతూ ఉంటారండి. మందసం ఉందండి. ఓబేదేము ఇంటిలో దావీదు ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత దావీదు భయపడిపోయి తీసుకెళ్ళి ఓబేదేము ఇంట్లో పెట్టేశాడు. తర్వాత తీసుకెళ్దామని దేవునికి స్తోత్రం కలుగుతాం. మందసము దేవుని ఇంట్లో ఉన్న మందసము ఆ ఓబేదేము ఇంట్లో ఉన్న తర్వాత అక్కడ రాయబడి ఉంది, చదువుతండి. ఆ 3 నెలలలో ఓబేదేము ఇల్లు దీవించబడింది. దేవునికి స్తోత్రం. ఓబేదేము ఇల్లు మందసము బట్టి ఆ ఇల్లు దీవించబడింది. అన్ని విషయాల్లో దీవెన 2 రకాలు: ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? నేను ఆశీర్వాదాలు అంటే ఏంటక్క అర్థం ఏంటి? భూ సంబంధమైన వాటి ఏంటక్క? అందరూ అక్కడ అనుకోండి, నేను తిన్నాను అనుకోండి. మీకు అంత తినక అని అనొద్దు. జస్ట్ ఫర్ లాభ అంటే. పెళ్ళి అంటే నవ్వురాదు కదా. చిన్నవాళ్ళు అక్క అన్నాము అనుకో, ఏదో సత్యందని ఇలాగ అంటున్నాడు అనుకుని ఓకే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే అర్థం ఏంటి? ఎవరో మాట్లాడరేంటి? 5 సంవత్సరాల మధ్య వాక్యాన్ని అంటున్నారు, ఎవరో మాట్లాడరేంటి? గళిత రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఫలాలండి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ ఉంటాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఆసక్తి. ఇవి ఎన్ని రకాలు చెప్తారా? ఓకే, ఇది బాగా తెలిసింది. దేవుడు బహుగా దీవించును గాక. రైట్, మంచిది. అలాగే మీరు భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే
భూ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే అర్థం ఏంటి? మీరు త్వరగా చెప్తే త్వరగా వెళ్తాను, లేకపోతే భోజనం ఎక్కడ అయిపోతుంది, అది అక్కడ అంతలారిపోతుంది. నాతో చేరుకుంటే దేవుడండో మీరు అనుకరిస్తే నేను త్వరగా వెళ్తాను, మీరు అలాగే చూస్తే నేను ఇలాగే చూస్తాను, భోజనం చల్లారిపోతే ఆయన బాధపడతాడు. ఆయన బాధ పెట్టద్దు, నన్ను బాధ పెట్టద్దు, మీరు బాధపడద్దు. కాబట్టి మీరు సహకరించండి. ఒక రైట్. భూ సంబంధమైన ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి అమ్మా? అయ్యో అక్క ఎంత తప్పు చెప్తున్నారు. బంగారం, వెండి, బట్టలు, టిక్కులు, శారీ, వస్తువులు, ప్యాంట్లు, షర్ట్లు, శారీలు ఎన్ని ఉంటాయండి, కార్లు, ఏసీలు, మేళ్ళు, మిత్రులు, ఇవన్నీ ఏంటంట భూ సంబంధమైనవి, భూలోకంలో ఉన్నటువంటివి ఇవి. గమనించండి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక మంచి పాత్రగా, ఘనమైన పాత్ర దేనికి విలువనిస్తారు చెప్పండి? లోకంలో ఒక వ్యక్తి ధనవంతుడని మనం ఎలా నిర్ణయిస్తాం? వారికి ఉన్న మేళ్లను బట్టి, మిత్రులను బట్టి, బంగారాన్ని బట్టి, ధనాన్ని బట్టి ధనవంతుడని. ఒకవేళ అతనిని షేక్ హ్యాండ్ ఇస్తే 10 సార్లు వాసన చూసుకుని, పక్కోడు కుళ్ళిపోయినోడు లేకపోతే కోసుకొట్టుకున్నాడు షేక్ హ్యాండ్ అడగరు. వీడు పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు, తెలియనట్టు. దేవుడికి స్తోత్రం కలుగుగా. వీడికి షేక్ హ్యాండ్, ఎవరు షేక్ హ్యాండ్ కావాలి? ధనం ఉన్నవాడు షేక్ హ్యాండ్ కావాలి కదా. ఎందుకని? లోకంలో తీరంతే. ప్రతి వ్యక్తి కూడా మనకంటే కొంచెం ధనవంతులని భయపడుతూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళు మా ఇంటికి వచ్చి కాస్త భోజనం చేస్తే బాగుండు, మా ఇంట్లోకి వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం. ఇది లోక నైజం, లోక తీరు. దేవుడికి స్తోత్రం. కానీ ప్రభు అంటున్నాడు, ఘనమైనటువంటి పాత్రగా నువ్వు దేవుని చేతిలో ఉండాలి. ఇది సబ్జెక్టు. దేవునికి స్తోత్రం కలుగుగా. సరే, ఈ ఘనమైన అంటే మట్టి పాత్రగా ఉండకూడదు. శరీరం మట్టితో తయారు చేసిన మట్టి పాత్రగా ఉండకూడదు, కానీ ఘనమైనటువంటి ఒక బంగారు పాత్రగా. మన ఇంట్లో అంతా బంగారం అనుకోండి, ఆడెవడో చేశాడంట బాత్రూంలో ఏమంటే లేటని కూర్చున్నది కూడా ఏంటంటే అండి షీట్ అంటే ఆడికి అంత అలా బలిసిపోయింది, బల్బు ఎక్కువైపోయింది. బంగారం ఏం చేసుకోవాలో తెలియక దొడ్లోకి కూర్చునేటువంటి షీట్ కూడా బంగారంతో తయారు చేసేటండి. ఎంత ఆనందం అనండి. నిజమే, అనకరం కాదు, మీకు తెలియదేమో. ఆడునైతే మనోడే. దేవునికి స్తోత్రం. కర్ణాటకలోనండి. ఓకే. అయితే ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన అడుగులు నువ్వు వెయ్యాలి. చెప్పాను కదా ఇందాక, ఆత్మ సంబంధమైన అడుగులు వెయ్యాలంటే దేవునితో ఒక కనెక్షన్ ఉంటుందండి. దేవునితో కనెక్షన్ పెట్టుకోవాలి. ఎవరితో కనెక్షన్? నీకు కనెక్షన్. కానీ ఎవరితో పెట్టుకుంటావు నీవు? అవిశ్వాసంతో కనెక్షన్ ఉంటుంది, తిరుగుబాటుదారులతో కనెక్షన్. ఏమండి? కాదు, నువ్వు దేవునితో కనెక్ట్ అయ్యి ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి, చెప్పాను కదా, ఆదివారం ఆరాధనకి కొంతమంది లేటుగా వస్తూ ఉంటారు. కానుకల పాట అయిపోయి, లాస్ట్ పాట అయిపోయి, పాస్టర్ గారు ఆమెను అన్నప్పుడు వాళ్ళు అప్పటి వరకు లేట్ వస్తారండి. నీకు అయిపోతుందనుక పరుగేసి మందిరంలోకి వస్తారండి. అంత పరుపెందుకండి? మందసము ఉన్నప్పుడు అక్కడ ఏమైందండి? ఉభయదే మాష. ఇప్పుడు మందస్సం లేదు. అసలు మందస్సం అంటే అర్థం ఏంటి? వాక్యం ఏమైపోయిందో తెలవదు, ఆ వచ్చి మాట ఏమైపోయిందో తెలవదు. ఇక్కడ మందస్సం అంటే అర్థం ఏంటి? ఏంటి గట్టిగా చెప్పండి, నాకు వినపడుతుంది. దేవుడు సన్నిధి. ఎవరు చెప్పారక్క? మందసం అంటే ఆ బాక్స్లో ఏముండో తెలుసా? పెట్టులో ఏముండో తెలుసా? అహరోను చిగురించు కర్ర, మన్నా పాత్ర, 10 ఆజ్ఞలు పలక, ఈ 3 కలుపుకొని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు. అబ్బాయి ఒక బాక్స్గా తయారు చేయండి, దానికి యాజకులు మోయటానికి పల్లకి, అంటే ఒక రకంగా చెప్పండి పల్లకిలా తయారు చేయండి, యాజకులు మోయడానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ బాక్స్లో మన లాంగ్వేజ్లో, బాడీ లాంగ్వేజ్లో ఈ బాక్స్లో ఆ 3 పెట్టాడండి. దేవుడు పెట్టమన్నాడు, పెట్టాడు. దీనిని మందస్సము అన్నాడు. చాలా జాగ్రత్తగా ఉంటుందండి. అతిని కాల్చబడేవారండి. కానీ ఇప్పుడు ఆ మందస్సం లేదు. ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తే మందసం. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడంతా నెగ్లెక్ట్ ఎక్కువైపోయింది. నువ్వు బాప్తిజం పొందావు, రక్షణ పొందావు, బాగానే ఉంది. ఎందుకు దీవించబడలేదో తెలుసా?
నీ యొక్క ఆశీర్వాదము ఎప్పుడు అలాగే ఉండడానికి కారణం తెలుసా? ఎప్పుడు గొర్రెకి జానా ఆ తోక వల్ల ఎందుకు ఉంటుంది? నీ యొక్క తరాలు 7 సంవత్సరాలు మారిపోతున్నాయి. న్యూ ఇయర్ తర్వాత న్యూ ఇయర్ వచ్చేస్తుంది, కానీ నీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు కనపడలేదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధము నువ్వు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు. దేవుడికి నీకు ఉన్న అభినవ సంబంధం ఏదైతే ఉందో అది నీవు ఏమండి లెక్క చేయట్లేదు. మీ పాస్టర్ గారు దైవజనుడు మొత్తుకొని చెప్పుంటాడు, అమ్మా అలా కాదని బుజ్జగించి చెప్పుంటాడు, గద్దించి చెప్పుంటాడు, అయినా లెక్క చేయట్లేదు. ఏమవుతుంది ఫలితంగా? నీ గృహములో ఆశీర్వాదము రావట్లేదు. దేవుడికి స్తోత్రం కలుగుగా. స్వస్థత కొంచెమైనా కనబడతలేదు. స్వస్థపరిచే యెహోవాని నేనైనా ఈయన అంటాడు. ఎవరు అంటున్నారు ఆయన. కానీ మన ఇంట్లో మన దగ్గర చూస్తే స్వస్థత కొంచెం అని రావడానికి కారణం ఏంటి తెలుసా? దేవునికి నీకు ఉన్న సంబంధం ఏదైతే ఉందో, అయితే దేవుని ఎలాగ నువ్వు ఆరాధించాలో, ఎలాగ నువ్వు దేవునితో నడవాలో ఆ విషయంలో నువ్వు ఏమీ పట్టించుకోవట్లేదు. నీకు కావాల్సింది దొరికితే భూ సంబంధమైన ఆశీర్వాదం కూడా కావాలి. దేవుని వద్దకు అందుకునే వెళ్తున్నావు. దేవుడు పిచ్చోడు కాదండి, దేవుడు ఎర్రోడు కాదు. దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు అతను ఆ విశ్వాసి యొక్క హృదయాన్ని చూస్తాడు, నడవడికని చూస్తాడు, భక్తిని చూస్తాడు. దేవునికి ఆయనకున్న సంబంధాన్ని ఆయన టాలీ చేస్తాడు. నీలో విశ్వాసాన్ని చూస్తాడు, నీ ప్రవర్తన చూస్తాడు, నీ తలంపును చూస్తాడు. అసలు ఏ విధంగా ఆయనలో మొదుగుపోవాలనుకుంటున్నావో ఆయన గమనిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఆయన దీవించడానికి, ఆయన ఆశీర్వదించడానికి ఇదిగో ఎన్ని కారణాలు ఉంటాయి. కేవలం నువ్వు వెళ్ళి తండ్రి ప్రభువు నాయన అని కాస్త కన్నీరు కార్చేస్తే అక్కడ ఏమి జరగదండి. ఇంకొక మాట ఈ విషయంలో, అవిశ్వాసి ప్రార్థన దేవుడు అన్నిటికీ ఆలకించాడు. గుర్తుపెట్టుకోండి. అవిశ్వాసి ప్రార్థన, నువ్వు దేవుని ఎరగలేదేమో, రక్షణ విశ్వాసం లేదేమో, రక్షణ పొందుకోలేదేమో, అసలు బాప్తిజం లేదేమో, అయినా అవిశ్వాసి. ఈ అవిశ్వాసి ప్రార్థన దేవుడు ఎన్నటికీ ఆలకించడండి. అఫ్కోర్స్ నువ్వు చర్చిలో మంచి మసాలా వేసి చికెన్ 65 తయారు చేయొచ్చు. పాస్టర్ గారు, అబ్బా నా కుమార్తె ఎంత బాగా చేసింది, అయ్యో నా కుమారుడు నాకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్గా ఉంటున్నాడు అని దైవజనుడు సంతోషపడవచ్చు. అని దేవుడు సంతోషపడడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. నీ ప్రార్థన ఆయన ఆలకించాలంటే, నీ ప్రార్థన దేవుడు కనుగొనాలంటే, దేవుడు సన్నిధికి నీ ప్రార్థన వెళ్ళాలి అంటే నువ్వు ఒక బంగారు పాత్రగా మలచబడి ఉండాలి. దేవునిని నువ్వు ఆయన రక్తంలో కడగబడి ఉండాలి. మంచి విశ్వాసిగా ఉండాలి. లేకపోతే ప్రార్థన ఆలకించాడు. ఒక ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరని చెప్తారు? అవిశ్వాసి ఒక్క ప్రార్థన ఆలకిస్తాడు. చెప్తావా? చెప్తే ఫలం ఏంటి చెప్పి నేను చెప్పాను. ఎక్కడి నుంచి అది క్వాలిటీ? అది గుర్తుపెట్టుకో. క్వాలిటీ అంటే ఇక్కడ కాదు. మీలో ఎవరికైనా అక్కర్లేదా? ఏమ్మా మామూలు మాట, అక్కడ సెంటర్ నుంచి డ్రింక్ తెప్పించండి, 200 రూపాయలు పెట్రోలు ప్రయాస. గమనించండి, ఏ ప్రార్థన ఆలకిస్తాడంటే, రక్షణ పొందని మీరు అమ్మా నిద్రపోకండి, దేవుడికి స్తోత్రం, కళ్ళు రెప్పలు మూయకండి, నా వంకే చూస్తూ ఉండండి 2 వరకు. దేవుడికి స్తోత్రం. 2 భోజనం చేద్దాం. దేవుడి మహిమకలను కాక. చూడండి, ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు తెలుసా? అది ఇందాక చెప్పిన మాటల్లో, నువ్వు ఇంకా బాప్తిజం పొందలేదు కదా, అవిశ్వాసం ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి ప్రభువా నాకు రక్షణ కావాలయ్యా, నేను పాపినయ్యా, నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుంచి నేను పాపినయ్యా, నా ప్రార్థన ఆలకించయ్యా, ఇదిగో నేను రక్తం చేత నన్ను కడుగుము ప్రభువా, కడుగుము దేవా అని నీవు బోరని ఏడుస్తుంటుంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. దేవుడికి స్తోత్రం కలుగుగా. అర్థమైందండి? దేవుడికి నీకు కనెక్షన్ అప్పటి నుంచి మొదలవుతుందండి, అంతవరకు మొదలవ్వదు. దేవుడికి స్తోత్రం. నీకు తెలుసో తెలియదో నాకు తెలియదండి. ప్రభువా నా షుగర్ తగ్గించాయా, ప్రభువా నా నడునొప్పి తగ్గించాయా అంటే నడునొప్పి తగ్గదు,
ప్రభువు కావాల్సింది ఆయన తండ్రి, మనం కుమారులము. నీ కుమారుడికి ఆ పౌరసత్వం కావాలంటే, అది మీ రిలేషన్ సంపాదించుకోవాలంటే, ఆయనకి నీకు ఉన్న అనుబంధం పెరగాలంటే మొదటగా నువ్వు ఆయన కుమారుడుగా ఉండాలి. మొదటగా ఆయన నీకు తండ్రిగా ఉండాలి. అప్పుడు ఆయనవన్నీ చెప్పాలి. ఆయనవన్నీ వాటి వర్ణించట్టు ఏమైపోయాయి. ఆయనవన్నీ మనవి, ఆయనవన్నీ మనవి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి చూడండి, ఇప్పుడు నా బిడ్డ ఏడుస్తూ ఉంటుంటే నేనే వెళ్తానా, పక్కింటి సెల్లాయిని వెళ్తుందా? ఎందుకని? అయ్యో వాడు నా కొడుకండి, నా రక్త సంబంధి, పక్కన ఇంట్లో తీసుకెళ్తాడు, ఆడు పెట్టేస్తే ఆడెళ్తాడు. అలాగే నువ్వు ఆయన సంబంధం అయిపోయావు అనుకోండి, నువ్వు ఇలాగ లాగుతావంటే, నా కుమార్తె ఎందుకమ్మా ఇంత శ్రమపడుతున్నావు, ఏ కావాలి చెప్పుదా, ఇచ్చేస్తాందా అని చెప్తాడు. రెండోదిగా అంటాడు, అమ్మాయి ఇదిగో నీలో ఈ యొక్క దుర్గుణాలు ఉన్నాయి, దయచేసి వీటిని బయట పెట్టు అని వాక్యం చూపిస్తాడు. స్వరమెత్తి మాట్లాడతాడు, దైవజనుల ద్వారాగా మాట్లాడతాడు, ఏమంటే తర్వాత కళల్లో మాట్లాడతాడు, దర్శనాల్లో మాట్లాడతాడు. ఇలా మాట్లాడి తన ప్రియమైనటువంటి కన్యకగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ చేతులు లేవట్లేదని నొప్పిగా ఉన్నాయా? ఒక్కసారి దేవుడికి హల్లెలూయా చెప్దాం. దేవుడికి స్తోత్ర. అమ్మయ్యా, రుచిగా లేదా? కొంచెం మాంసం కలపాలా? రుచిగా లేదా ఆహారం? అక్కయ్య అక్కయ్య రుచిగా లేదా? రుచిగా లేదంటే ఏమంటాడు అనుకోకండి అమ్మ. కాబట్టి ఏనండి, కొన్ని మాటలు ఏనండి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడండి?